వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలేంటి. ఏంటి పొద్దుటే సామెత చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజైతే మా ఇంట్లో గారెలు చేశానండి. అవి చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. అది ఎలా చేశానో చూడాలనుకుంటున్నారా? రండి చూసిద్దురు గాని. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగింటి ఇల్లాలు. ఏంటి అందరూ కాఫీతో అయితే స్టార్ట్ చేసేసారా? వద్దండి, కొంచెం జీరా వాటర్ తాగాక తర్వాత అయితే కాఫీ తీసుకోండి. జీరా వాటర్ మనకు చాలా మంచి చేస్తుందండి పొట్టకి. ఇక్కడ చూసారా, మా మా బాబుకైతే మార్నింగే లేవడానికి చాలా ఇబ్బంది అండి. వాడికి మార్నింగే మాకు ఒక క్యూట్ బాయ్ ఉన్నాడని మీకు అందరికీ తెలుసు కదా. వాడి పేరే శ్రీవాత్సవ్ అండి. వాడిని లేపడానికైతే వచ్చాను. సో వాడిని లేపి గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత అయితే పిల్లలకి పులిహార అయితే చేసి పెట్టేశానండి లంచ్లోకి. నెక్స్ట్ చెప్పాను కదా గారెలు చేస్తున్నానని. సో గారెలకి దగ్గరికి అయితే వచ్చేసాను. మార్నింగే కొద్దిగా నానబెట్టి గారెల పిండి రుబ్బుకున్నానండి. నెక్స్ట్ గారెల పిండిలోకి ఆనియన్స్ చిన్న చిన్నవి తరుక్కున్నా. అందులోకి సాల్ట్, రైస్ ఫ్లోర్, కొద్దిగా బియ్యపిండి. మనకి గారెలు అనేవి చాలా మంచిగా టెక్స్చర్గా రావాలంటే బియ్యపిండి ఒక కప్పు బియ్యపిండి అనేది కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి సాల్ట్ అనేది వేసుకోవాలి. ఆ పిండికి తగినంత సాల్ట్ అనేది నేను మిక్స్ చేశాను. ఎంత పిండికి సరిపోతుందో అనేది మనకు తెలిసిపోతుంది కదా, దాన్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి కారం. కారం అనేది పిల్లలు మీ పిల్లలు ఎక్కువ కారం కనుక తింటే ఎక్కువ కారం వేయాలండి, లేదంటే కొంచెం కారం. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ పచ్చిమిర్చి పిల్లలు ఏరుకోవడానికి ఇబ్బంది పడతారు కదా, అందుకని నేనైతే కారం వేసుకున్నాను. తర్వాత కర్రీ లీవ్స్ చూసారా, కర్రీ లీవ్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను అందులో. కర్రీ లీవ్స్ గారెల పిండిలో చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తే అది ఏరుకోక్కర్లేదు, అలాగనే మనం తినేయవచ్చు. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్. మనకి అందరికీ ఇష్టం కదండి గారెల్లోకి. సో ఆనియన్స్ అనేవి ఆ పిండిలోకి మిక్స్ చేస్తున్నాను. సో ఇవన్నీ కలిపి మిక్సింగ్ చేసుకోవాలి. దీంట్లోకి గారెలు బాగా టెక్స్చర్గా రావాలంటే మనమైతే దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే కలపాలండి. అది కాస్త ఎక్కువ కలుపుకోకూడదు, కాస్త తక్కువ కలపకూడదు, సరి సమానంగా కలుపుకోవాలి. అది మీ అందరికీ తెలిసిందే. అదేమనుకుంటున్నారా? వంట సోడా అండి. వంట సోడా కొద్దిగా వేస్తే గారెలు అనేవి కొద్దిగా పొంగుతాయి, మనకు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కొన్నిసార్లు గారెలు చేసినప్పుడు కొంచెం మెత్త మెత్తగా కళాయికి అంటుకుపోయి ఉంటాయి కదా, అలా రాకుండా ఈ టెక్స్చర్ అనేది మనకి మరీ పల్చగా కలిపేసుకోకూడదు, అలాగని మరీ గట్టిగా వద్దు. కొద్దిగా మనకి గారె వేసిన పిండిగా ఎలా సరిపోతుందో అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత అయితే మనం ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలోకి కాస్త డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, అంటే ఆ వడ అందులో మునిగేంత ఆయిల్ అనేది వేసుకోవాలి. సో కడాయిలోకి నూనె అనేది వేస్తున్నాను. కడాయిలోకి ఆయిల్ అనేది వేసుకున్నాను. అంతకు మునుపు మనం ఏం చేయాలంటే చిన్న గిన్నెతో చూసారా, నేను తీసుకుంటున్నాను వాటర్ని తీసుకోవాలి. ఎందుకంటే మన చెయ్యిని తడి చేసి గారెలు వేస్తే మన చేతికి గారెలు అంటుకోకుండా చక్కగా వస్తాయన్నమాట. ఇది ఒక మంచి టిప్ అండి. మనకి చాలామంది గారెలు చేత్తో వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా తడి చేత్తో పిండిలో పెట్టి అక్కడ మళ్ళీ పిండిని తీసుకుని మనం ఆయిల్లో వేసుకుంటే, నేను ఇప్పుడు వేస్తాను చూడండి, మీకు అర్థమైపోతుంది. అలా వేస్తే మనకి చేతికి పిండి అంటదు, గారి కూడా చాలా బాగా వస్తుందండి. సో ఇదొక మంచి టిప్ అండి. కొత్తగా చేసే వాళ్ళకైతే, గారెలు కొత్తగా చేస్తారు కదా, వాళ్ళకైతే ఇది చాలా మంచి టిప్పు. అందుకని నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా వేస్తానో, గారెలు ఒక చేత్తో గారెలు నీళ్ళల్లో ముంచి గారెలో పిండిలో ముంచి అప్పుడు నేనైతే వేస్తానండి. సో అలా వేస్తే కనుక మనకి గారెలు అనేవి కడాయికి అంటుకోకుండా చక్కగా నీట్గా వచ్చేస్తాయి. చూడండి నేను ఎలా వేస్తున్నానో. సో మీ ఇంట్లో టిఫిన్ ఇవాళ ఏం చేశారండి? చేస్తే ఏం టిఫిన్ చేశారు? సో నేను చేసిన పద్ధతి కరెక్టా కాదా మీరు కూడా కామెంట్లో తెలియజేయండి. మీరు ఎలా గారెలు వేస్తారో చెప్పండి. సో ఇప్పుడు ఆయిల్ అయితే కాగిందండి. ఆయిల్ కాగిందో లేదో చూడడానికి మనం పిండి అయితే నేను ఎలా వేసాను చూసారా, కొద్దిగా ఆయిల్ కాగిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఆయిల్ తడి చేసుకుని కొద్దిగా పిండి తీసుకుని మనకి గారెల టెక్స్చర్లా తీసుకుని ఆయిల్లో అయితే మనం అలా కొంచెం జారు వేస్తూ ఉండాలి. జాగ్రత్తగా వేయాలంటే ఆయిల్తో పని కదా, అందుకే చిన్నపిల్లలు ఎవరు దగ్గర లేకుండా కొద్దిగా చూసుకోండి. కొద్దిగా వాటర్ పడినా ఆయిల్ అనేది టపటపమంటుంది, అందుకని చాలా జాగ్రత్తగా అయితే వేసుకోండి. సో అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. వేసుకుంటే మనకి ఆయిల్లోని ఫస్ట్ ఇది వేగడానికైతే కొంచెం టైం అయితే పడుతుందండి ఖచ్చితంగా.
సో ఈ వేగడానికి ఒక 5-10 నిమిషాలు అయితే దాన్ని అలా వదిలేయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. మరీ హైలో పెడితే వేగవు. లేదా మరీ సిమ్‌లో పెడితే మరీ నానిపోయినట్టుంటాయి. సో మీడియం ఫ్లేమ్‌లోనే ఆయిల్‌ని ఉంచుకోండి. ఉంచుకొని అలా నెమ్మదిగా వేస్తూ ఉంటే చక్కగా మనకి గారెలనేవి రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, నేను ఒక 5 నిమిషాలు అలా వదిలేసాను. వదిలేస్తే ఎంత చక్కగా వేగుతున్నాయో చూసారా? అలా వేగాలండి. నెమ్మదిగా వేగితే మనకి మరీ బ్లాక్‌గా వచ్చేవు. మరీ అలా లేత కలర్‌లో ఉండవు. కొంచెం రెడ్డిష్‌గా వస్తాయి. ఆనియన్స్, కర్రీ లీవ్స్, ఇప్పుడు చెప్పాను కదా! మన కారం ఇవన్నీ కూడా దానికి పట్టి ఎంతో టేస్టీగా, స్మూత్‌గా ఉండే గారెలనేవి మనకి వస్తాయండి. సో ఇవైతే చూసారా ఎంత బాగా వచ్చాయో? మీ అందరూ చూస్తున్నారా ఎంత బాగా తీసానో నేను? దీనికి ఒకవేళ మీకు మరీ ఆయిల్ వద్దనుకుంటే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండీ! వాటిని కిందన వేసుకొని మీరు టిష్యూ పేపర్స్ వేసుకొని దాని మీద వేసుకున్నారంటే, నా దగ్గర ఇప్పుడు టిష్యూ పేపర్స్ లేదు కాబట్టి నేను వేయలేదు. యాక్చువల్‌గా అయితే టిష్యూ పేపర్స్ కిందన వేసి దాని మీద గారెలు మీరు వేశారంటే చాలా చక్కగా అయితే గారెలైతే వస్తాయండి. చూపిస్తాను చూడండి. ఇవైతే చాలా బాగున్నాయండి ఈరోజు. మీరు కూడా తినాలనుకుంటున్నారా? అయితే వచ్చేయండి మా ఇంటికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగో లంచ్ కూడా కంప్లీట్ అయింది. మా పిల్లలిద్దరిని స్కూల్‌కి పంపించేశాను. ఓకే. బాయ్ బాయ్.